సార్ అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గనుక జపాన్ చైనాపై ఆధారపడడం కొంతవరకు తగ్గించి భారత్‌లో పెట్టుబడులు తరలిస్తోంది. దీన్ని ఏ విధంగా మనం చూడాలి? అంటే ఇది భారత్‌కి ఏ విధంగా ప్లస్ అవుతుంది? దీని వెనక రీజన్స్‌లో మీ వివరణ ఏంటి సార్? యెస్ అండి. ఇప్పుడు చైనా 1979లోనే అది ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టింది. 1979లో ఆర్థిక సంస్కరణలు, భారతదేశం ఆర్థిక సంస్కరణలో తర్వాత ఆల్మోస్ట్ 12 సంవత్సరాల తర్వాత 1991లో మొదలుపెట్టాం. కాబట్టి ఈ చైనా ఆర్థిక సంస్కరణలు మొదలు పెట్టగానే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముఖ్యంగా జపాను హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ అక్కడ పెట్టుబడులు పెట్టింది. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని చెప్పొచ్చు అనమాట. ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశం జపాన్. ఈ జపాన్ అంతా చైనా మెయిన్ ల్యాండ్లో పెట్టుబడులు పెట్టింది. కాబట్టి చైనా అంత అత్యధిక అభివృద్ధి చెంది ఒక డెవలప్డ్ నేషన్ అవడం వెనకాల ఈ జపాన్ పెట్టుబడుల పాత్ర అనేది, జపాన్ టెక్నాలజీ పాత్ర అనేది చాలా చాలా కీలకమని చెప్పొచ్చు అనమాట. కాకపోతే రీసెంట్గా ఇటు చైనా జపాన్లకి సంబంధాలు పూర్తిగా చెడిపోయినాయి. ఇటు కమ్యూనిస్టు చైనాని ఏ మాత్రం కూడా జపాన్ బిలీవ్ చేయడం లేదు. చైనాలో అభివృద్ధి కూడా కుంటుపడింది. అక్కడ వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది, వృద్ధ జనాభా పెరుగుతుంది. ఇటు కమ్యూనిస్ట్ నేషన్, ఇటు సౌత్ చైనా సీలో, ఇటు తైవాన్ మీద, వీటి మీద ఎగబడడం, జపాన్తో తగవలు పెట్టుకోవడం, ఈ యొక్క విషయం వల్ల ఈ జపాన్లో ఇప్పుడు జపాన్ అనేది చైనాలో పెట్టుబడులు పెట్టడం టోటల్ స్టాప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మరి జపాన్ తన పెట్టుబడులు మరి ఎక్కడో చోట పెట్టాలి. ఆ డబ్బు అంత డబ్బు ఉంటుంది అనమాట. దానికి సర్ప్లస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పెట్టుబడులకి ఇప్పుడు చైనా బదులు ఇండియా వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2024-5లోనే 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు జపాన్ భారత్లో పెట్టిందని చెప్పొచ్చు అనమాట. ఒక అద్భుతం అనమాట. ఎందుకు పెడుతుందంటే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ నేషన్, దీన్ని నమ్మొచ్చు. ఒక స్టేబుల్ ఎకానమీ, స్టేబుల్ డెమోక్రసీ, అది రెండు. ఇక రెండోది ఏంటంటే, మూడో విషయం ఏంటంటే ఇట్స్ డెమోగ్రఫీ. హ్యూజ్ వర్కింగ్ పాపులేషన్ ఇప్పుడు చైనాలో తగ్గుతుంది, ఇండియా పెరుగుతుంది. 100 crore వర్క్ ఫోర్స్ ఇక్కడ ఉన్న కార్మిక జనాభా 15 నుంచి 64 సంవత్సరాలు. ఇది భవిష్యత్తులో పొటెన్షియల్ గ్రోత్కి ఒక మార్గం అనమాట. తర్వాత ఫాస్టెస్ట్ అవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హ్యూజ్ డిమాండ్ అవడం, బుల్లెట్ ట్రైన్ అని, ఈ ఫ్రైట్ కారిడార్స్, వీటిలో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది జపాన్. ముఖ్యంగా ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు, తర్వాత ముంబై ఇండస్ట్రియల్ కారిడారు, ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులో జపాన్ ఎక్కువ పెట్టుబడుతుంది. తర్వాత పోర్ట్లు, తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు, కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో జపాన్ ఒక్కటే పెట్టుబడి పెడుతుంది. తర్వాత ఆపరేషన్ మాన్సూన్స్ కానీ ఇటు చైనా బీఆర్ఐకి ఎగ్నెస్ట్గా ఇండియా చైనా సంయుక్తంగా ఒక ప్రాజెక్టులు పెడుతున్నారు. అందులో కూడా జపాన్ పెట్టుబడులు పెడుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే టెక్నాలజీ పెట్టుబడి పెట్టడం అంటే జపాన్ టెక్నాలజీ కూడా ఇస్తుంది, జీకా వాటితో సంబంధం. కాబట్టి ఇటు చైనాని ఇప్పుడు కాదని ఇండియాని ఒక అట్రాక్టివ్ లొకేషన్స్గా, ఒక స్టేబుల్ ఫ్రెండ్గా చూసి జపాన్ పెట్టుబడులు, జపాన్ టెక్నాలజీ ఇండియా వస్తున్నాయి. ఇది ఒక అద్భుతం. అంటే ఇండియా అభివృద్ధి చెందుతుంది అంటే జపాన్ పెట్టుబడులు, టెక్నాలజీ మనకు అవసరం అంటే ఇటు అమెరికా లాంటి దేశాలతో పాటు. ఇది చాలా మంచి సూచకం. కాబట్టి ఇండియా కూడా జపాన్ పెట్టుబడులకి చాలా చాలా ద్వారాలు తెరుస్తుందనే విషయం మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి.